సోగ్గాడు, ఆంధ్ర అందగాడు, నటభూషణుడు. సోగ్గాడు అని ఇప్పుడు అంటూ ఉన్నారు కానీ ఒకప్పుడు నిజంగా ఈ మాట పలికితే పర్ఫెక్ట్గా గుర్తొచ్చేది మాత్రం ఈయనే. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఎవరి గురించి అంటే మాత్రం ఆ రోజుల్లో అమ్మాయిల కథానాయకుడు, కళల నాయకుడు అని చెప్పొచ్చు అనమాట. అలాగే అందగాడు అనగానే ఆయనే గుర్తొచ్చేలా ఉండేవారు. అలాగే ఆయన రింగ్ అయితే చాలా ఫేమస్ అనమాట. మరి ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏంటి, అలాగే ల్యాండ్ కింగ్ అని కూడా అంటూ ఉంటారు. అంటే ఇన్వెస్ట్మెంట్ తెలివిగా ఎలా చేయాలి అని చెప్పి చాలామందికి చెప్పిన ఆయన అనమాట. సో ఆయన ఇంకెవరో కాదండి, ఆంధ్ర అందగాడు మన శోభన్ బాబు గారు. సో ఆయన గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. పదండి వీడియోలోకి వెళ్దాం. విస్తృతంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరకున్న తెలుగు సినిమా కథానాయకుడు, అధికంగా కుటుంబ కథాభరితమైన ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రలో రాణించిన ఆయన అనమాట. తన చలనచిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథల్లో ఆయన ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి ఆంధ్రుల అందాల కథానాయకుడిగా తెలుగువారి మదిలో నిలిచిపోయారు. ఓన్లీ ఈయన ఆంధ్ర అందగాడనే కాదండి, నటభూషణుడు అనే బిరుదు కూడా ఉంది ఈయనకి. మరి ఆ రేంజ్లో యాక్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈయన బాల్యం ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. సో పదండి ఆ కాలంలోకి వెళ్ళిపోదాం. అందరూ శోభన్ బాబు గారు అంటూ ఉంటారు కదా, కానీ నిజానికి ఆయన పేరు ఉప్పు శోభనా చలపతిరావు గారు అనమాట. సో ఈయన జనవరి 14, 1937 సంవత్సరంలో చిననందిగామలో అయితే జన్మించారనమాట. సో వీళ్ళదైతే మాత్రం ఒక సామాన్య రైతు కుటుంబం మాత్రమే. ఈయన తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణరావు గారు. అలాగే మైలవరం ఉన్నత పాఠశాలలో చదివే రోజుల్లో శోభన్ బాబు గారు నాటకాలపైన ఆసక్తి పెంచుకొని తక్కువ కాలంలోనే మంచి నటుడిగా పేరు పొందారు. అలాగే గుంటూరు ఎస్సీ కాలేజీలో పునర్జన్మ వంటి నాటకాల ద్వారా మంచి పేరునైతే సంపాదించుకున్నారు నటుడిగా. ఉన్నత పాఠశాల చదువు పూర్తయిన తర్వాత, అదేనండి హై స్కూల్ అంటారు కదా ఇప్పుడు. సో ఆ హై స్కూల్ చదువు పూర్తయిన తర్వాత విజయవాడలోనే ఇంటర్మీడియట్ డిగ్రీ చదువునైతే పూర్తి చేశారు. ఆయనకి చిన్నప్పటి నుంచే సినిమాలంటే చాలా ఇష్టం. అలాగే మైలవరంలో కీలుగుర్రం అనే సినిమా ఆయన మొట్టమొదటిసారిగా చూసిన సినిమా అంట. పాతాళ భైరవి, మల్లీశ్వరి, దేవదాసు వంటి సినిమాలు ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు ఆయనకి చాలా ఇష్టమైన సినిమాలంట. అలాగే మల్లీశ్వరి సినిమాని దాదాపు 20 సార్లు పైనే చూశారంట ఆ రోజుల్లో. ఆయనకి అంత నచ్చింది ఆ సినిమా. మరి ఆయన మూవీస్లోకి అసలు ఎలా వచ్చారు ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకోవాలి కదా. పదండి ఆ రోజుల్లోకి వెళ్ళిపోదాం. మద్రాసులో లా కోర్సులో చేరినప్పటికీ నటన పైన ఆసక్తితో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆయన. ఉదయం కాలేజీకి వెళ్ళి మధ్యాహ్నం నుండి స్టూడియోల వెంట తిరిగేవారు. అప్పుడే ఆయన పేరును శోభన్ బాబుగా మార్చుకున్నారు. పొన్నులూరి బ్రదర్స్ వారు దైవబలం చిత్రంలో రామారావు గారి సరసన ఒక పాత్ర ఇచ్చారు. ఆ సినిమా 17 సెప్టెంబర్న 1959 విడుదలైంది, కానీ విజయవంతం కాలేకపోయింది. ఆ సమయంలోనే చిత్రపు నారాయణరావు గారు నిర్మించిన భక్త శబరి చిత్రంలో ఒక ముని కుమారునిగా నటించారు. 1960 జూలై 15 విడుదలైన ఆ సినిమా కాస్త విజయవంతం అవ్వడంతో శోభన్ బాబు గారి పేరు సినిమా రంగంలో పరిచయం అయింది. అప్పటికే పెళ్ళై భార్యా పిల్లలతో ఉన్న శోభన్ బాబు గారు ఆర్థిక ఇబ్బందులతో చిన్న చిన్న పాత్రలు వస్తున్నప్పటికీ కూడా వాటిని కూడా అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకుంటూ ఆ పాత్రలను కూడా పోషించేవారు. గూఢచారి 116, పరమానందయ్య శిష్యుల కథ. పరమానందయ్య శిష్యుల కథలో శివుని వేషానికి గాను ఆయనకు ఆ రోజుల్లో 1500 రూపాయల పారితోషికం లభించగా, ప్రతిజ్ఞాపాలన అనే సినిమాలో నారదుని వేషానికి గాను 750 రూపాయల పారితోషికం లభించింది. ఈ సమయంలో నటించిన కొన్ని సినిమాలు ఏ నటులకైనా కానీ ఒక క్యారెక్టర్ అనేది గుర్తుండిపోయేలా ఉంటుంది కదా. కొన్ని సినిమాల ద్వారా అయితే మాత్రం ఆ క్యారెక్టర్కి పలానా వాళ్ళు, ఈ క్యారెక్టర్ పలానా వాళ్ళు అయితే సెట్ అవుతారు అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలా గుర్తుండిపోయే క్యారెక్టర్స్ కూడా వచ్చాయన్నమాట మన శోభన్ బాబు గారికి. సో అవి ఏంటి అంటే కనుక, అభిమన్యుడిగా నర్తనశాలలో, అర్జునుడిగా భీష్మలో, లక్ష్మణుడిగా సీతారామ కళ్యాణంలో, కృష్ణునిగా బుద్ధిమంతుడిలో నటించారు ఆయన. ఆ కాలంలో సహాయ పాత్రలు ఆయనకి లభించడానికి నందమూరి తారక రామారావు గారు, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు ఎంతగానో సహాయపడ్డారు అని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది. శోభన్ బాబు గారు వీరాభిమన్యు చిత్రంలో హీరోగా అభిమన్యుడి పాత్రలో తన నటనా చాతుర్యాన్ని చాటి చెప్పారు. వెంటనే లోగుట్టు పెరుమాళ్ళ కెరుక సినిమాలో సోలో హీరోగా నటించారు. అది కూడా అంత విజయవంతం కాలేదు. పొట్టి ప్లేడర్ విజయవంతమైంది. పుణ్యవతి చిత్రం బాగా ఆడకపోయినా శోభన్ బాబు గారికి మంచి పేరు తెచ్చిపెట్టింది. బిఎన్ రెడ్డి గారు తీసిన బంగారు పంచనం విమర్శకుల మన్నలను పొందింది. 1969లో విడుదలైన మనుషులు మారాలి అనే సినిమా సిల్వర్ జూబ్లీ చిత్రం.
శోభన్ బాబు గారి నట జీవితంలో మైలురాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రంతో హీరోగా శోభన్ బాబు గారు స్థిరపడ్డారని చెప్పవచ్చు. ఆ తర్వాత చెల్లెలి కాపురం, దేవాలయం, కళ్యాణ మండపం, మల్లెపువ్వు మొదలైన సినిమాల ద్వారా ఘన విజయాలని అందుకున్నారు. అగ్రనటుల జాబితాలోనూ ప్రేక్షకుల గుండెల్లోనూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. శోభన్ బాబు గారు నటించిన మానవుడు దానవుడు సినిమా శోభన్ బాబు గారికి ఒక మంచి మాస్ ఇమేజ్ని అయితే తెచ్చిపెట్టింది. అలాగే బాబు గారి దర్శకత్వంలో వచ్చిన బుద్ధిమంతుడు సినిమాలో శ్రీకృష్ణ అవతారం అయితే ఎత్తారనమాట. అంటే శ్రీకృష్ణునిగా నటించారు. శ్రీరామునిగా సంపూర్ణ రామాయణంలో కూడా నటించారు. అప్పటికే ఈ పాత్రలన్నింటిలోనూ అంటే కృష్ణుడిగా కానీ రాముడిగా కానీ మన నందమూరి తారక రామారావు గారు అయితే ఉన్నప్పటికీ ఈ సినిమాలు కూడా హిట్ అయ్యాయి. తక్కువ కాలంలోనే దేవత, పండంటి కాపురం, కార్తీక దీపం, రఘురాముడు వంటి కుటుంబ కథా చిత్రాల్లో నటించి అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా మహిళా ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారని చెప్పొచ్చు. దాదాపుగా ఆయన నటించిన అన్ని కుటుంబ కథా చిత్రాల్లోనూ బాధ్యత గల పెద్దగా, అలాగే భార్యను గౌరవించే భర్తగా అన్నిటిలో ఇలా క్యారెక్టర్ని చేసుకుంటూ వచ్చారనమాట. అందువల్లనేమో ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడూ ఆయనకి కనెక్టింగ్గా ఉండేవారు మూవీల ద్వారా. అంతేకాకుండా ఆ కాలంలో అమ్మాయిలు వారికి రాబోయే భర్తలు ఎలా ఉండాలి అంటే ఏ అమ్మాయి అయినా ఇలా ఉండాలి నా భర్త అనుకుంటూ ఉంటారు కదా. సో ఎగ్జాంపుల్గా అయితే శోభన్ బాబు గారినే అనుకునేవారనమాట. అంటే ఇలా అందంగాను అలాగే బాధ్యతలను పంచుకునేలాగా గౌరవించేలాగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉండేవారు. రాముడు, కృష్ణుడు, అభిమన్యుడు లాంటి ఆనాటి పౌరాణిక చిత్రాల క్యారెక్టర్లే కాక ఎన్నో జానపద చిత్రాల్లో కూడా ఆయన నటించారు. స్టార్డమ్ వచ్చినప్పటికీ, అగ్ర హీరోగా ఉన్నప్పటికీ కూడా మిగిలిన హీరోలతో నటించాల్సి వస్తే ఏ భేదము లేకుండా అందరితో కలిసి నటిస్తూ ఉండేవారు. మరి అలాంటి కొన్ని కాంబినేషన్ చిత్రాలు ఏంటి అంటే కనుక ఎన్టీఆర్ గారితో ఆడబడుచు, విచిత్ర కుటుంబం, అక్కినే నాగేశ్వరరావు గారితో పూలరంగడు, బుద్ధిమంతుడు, అలాగే మన సూపర్ స్టార్ కృష్ణ గారితో మంచి మిత్రులు, ఇద్దరు దొంగలు. మన శోభన్ బాబు గారి పర్సనల్ లైఫ్ అదేనండి, వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే మాత్రం ఆయనకి మే 15, 1958 కుమారి గారితో వివాహం అయింది. వారికి ఒక కుమారుడు, 3 కుమార్తెలు. వారి పేర్లు కరుణ, శేషు, మృదుల, ప్రశాంతి, నివేదిత. సినీ రంగంలో ఉన్న కొద్ది మందిలో బాగా క్రమశిక్షణతో ఉండే వ్యక్తుల్లో మన శోభన్ బాబు గారు ముందుంటారు. ఆయన ఎటువంటి వ్యసనాలకి కూడా లోను కాకుండా అలాగే డిసిప్లైన్డ్గా ఉన్నారు. షూటింగ్ అయిపోయిన వెంటనే ఆయన ఇంటికి చేరుకొని వారి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి అయితే ఎక్కువగా ఇష్టపడేవారు. ఎందుకు అంటే కుటుంబానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. అలాగే ఆయనతో నటించే నటీనటులతో కూడా అదే చెప్తూ ఉండేవారు. శోభన్ బాబు గారు ఆయన సంతానాన్ని ఎన్నడూ సినిమా రంగంలోకి తీసుకొని రాలేదు. వయసు పైబడుతున్నప్పుడు కూడా హీరోగా నటించారే తప్ప చిన్న పాత్రలు పోషించలేదు. వ్యక్తిగా శోభన్ బాబు గారు చాలా నిడారంబరుడు. ఎంతో డబ్బు సంపాదించినా ఎన్నడూ ఆడంబర జీవితం గడపలేదు. డబ్బును పొదుపు చేయడంలో, మదుపు చేయడంలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఎందరికో సలహాలు, దానాలు చేసినా, ఎందరికో ఇల్లు కట్టించినా ప్రచారం చేయించుకోలేదు. ఎన్నటికీ ప్రేక్షకుల హృదయాల్లో అందమైన హీరోగానే ఉండిపోవాలని ఆయన నటనా జీవితానికి 59 ఏళ్ల వయసులో స్వస్తి చెప్పారు. 220 పైగా చిత్రాల్లో నటించి 1996లో విడుదలైన హలో గురు చిత్రంతో ఆయన 30 ఏళ్ల నటనా జీవితానికి స్వస్తి చెప్పి చెన్నైలో తన కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడిపేవారు. శోభన్ బాబు గారు 2008 మార్చి 20 ఉదయం 10:05 చెన్నైలో మరణించారు. ఇంకా ఈయన గురించి చెప్పాలంటే చాలా పెద్ద వీడియో అవుతుంది. సో మీ అందరి కోసమని లెంత్ తగ్గించడం అయితే జరిగింది. అలాగే నాకు బాగా ఇష్టమైన మూవీ అయితే మాత్రం ఏమండా ఆవిడ వచ్చింది అనే మూవీలో చాలా బాగుంటుంది అనమాట. ఒకవైపు శారద గారు, ఇంకొక వైపు వాణిశ్రీ గారు, వీరి మధ్యలో అయితే మాత్రం శోభన్ బాబు గారి యాక్టింగ్ మామూలుగా ఉండదు. ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది, గౌరీని చూస్తే గంగంతంట అని చెప్పి చాలా బాగుంటుంది. ఒకసారి చూడకపోతే కనుక చూడడానికి ట్రై చేయండి. అలాగే గోరింటాకు అనే సినిమాలో ఆ సాంగ్ కానీ ఆయన యాక్టింగ్ కానీ చాలా బాగుంటుంది. అసలు నిజంగా పర్ఫెక్ట్గా ఉంటారనమాట. సో నాకైతే మాత్రం చాలా ఇష్టం ఈయన. మరి మీకు ఈయన మూవీస్లో బాగా ఇష్టమైన మూవీ కింద అయితే కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.